బంజారా హిల్స్ మన పేరు మీదనే బంజారా హిల్స్ ఉన్నది, కానీ బంజారా హిల్స్ లో గజం జాగలేదు మనకు. ఆనాడు సత్యవతి రాథోడొక్క కేసీఆర్ గారితో మాట్లాడి 1 ఎకరం జాగ ఇప్పించి బంజారా హిల్స్ లో మా బంజారాల ఆత్మగౌరవ భవనాన్ని అద్భుతంగా కట్టించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మన పిల్లలు మేమేదన్నా ఉద్యోగం కాదు వ్యాపారం చేసుకుంటాము, మాకు సాయం చేయండి అంటే టీఎస్ ప్రైడ్, ఆనాడు టీఎస్ ప్రైడ్ పెట్టి 13,200 మంది పిల్లలకు 800 కోట్ల రూపాయలు ఇచ్చి ఇలా పిల్లల్ని వ్యాపారంలో ముందుకు తీసుకుపోయింది. స్వయం ఉత్పాది పథకాల్లో కూడా అవకాశం కల్పించింది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు, ఆడపిల్లలు చదువుకోవడానికి మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు భారతదేశంలో ఎక్కడ లేవు. ఎస్సీలకు ఎస్టీలకు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టించింది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా రుణమాఫీ విషయంలో, రైతు బంధు విషయంలో కేసీఆర్ గారు పోడు భూములకు కూడా ఇప్పించిండు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, రుణమాఫీ చారణ చేసిండ్రు, బారాన్ని ఎగ్గొట్టిండ్రు. దేవుని మీద ఒట్టు పెట్టిండు రేవంత్ రెడ్డి, సేవాలాల్ మహారాజ్ మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు రేవంత్ రెడ్డి. అంతేకాదు రైతు బంధు పడ్డదా ఈసారి, ఇవాళ 1 ఎకరం కేసిండు, ఎగబెట్టేసిండు. పోయినసారి కూడా రైతు బంధు ఎగ్గబెట్టిండు. ఇట్లా ఏది చూసినా అంతా మోసం. ఇవాళ మన సేవాలాల్ మహారాజ్ను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవమానపరిచింది.